అందరికీ భోగి శుభాకాంక్షలు. అందరికంటే ముందు నేను నిద్రపోతానని చెప్పి నేను అనింది. నువ్వు కొన్ని నిద్రపోతా ఉంది తనుజ. భోగి పండుగ శుభాకాంక్షలు అమ్మా. లేండి సెలముంట వేసుకున్నాలి. భోగి నీళ్ళు పోసుకోరా. పాప మా అమ్మ రాత్రి 1 గంట 2 గంటల దాకా పూలు కడతా ఉంది. ఇంకా టైంలో మీరు పడుకున్నారు, లేవడం ఎందుకు అని చెప్పి లేపల. ఎవరికో భోగి మాట వేసుకోవా. చైతు 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 చింటెంకాయలు భోగి మంట వేసుకోవా. చిన్న టమోటాలు సరే మనం వేద్దాం. అంతలోకి లేస్తారు. యారికా నికారికా చింటూ నాన్నరే భోగి మంట పూలు కట్టే లోపల ఇంకా కొద్దిగా మిగిలి ఆకు అయిపోయింది. పడుకుంది. ఇంకా లేయాల. చింతకాయలు భోగి పండుగ శుభాకాంక్షలు. అందరికంటే ముందు నేను నిద్రపోతానా? నువ్వు నిద్రపోయి లేండి. భోగి మంట వేసుకుందాం. యారక నిద్రపోతా ఉన్నావా? లే మంట వేసుకుందాం. కుయ్యో ముర్రు అంటున్నారు. సరే రండి. రాతనజ లేట్గా పడుకుంది ఫ్రెండ్స్. తప్పదు, భోగి మంట వెళ్ళంటే లేపాల్సిందిగా, అందువల్ల లేపుతున్నా. చింతకాయ లేగిపోతే మొహం నీళ్ళు కొట్టుకుంది, అందుకే లేపా. యా ఆ మసిదాబుల్లో నీళ్ళు పెట్టామనుకో, వేసేద్దాం భోగి. టైం 3. నేస్తా వచ్చిన టెంకాయలు. రాము కానీ గొలుసు వేసుకోమ్మా. బయట లైట్ వేస్తాను. హ్యాపీ భోగి ఫ్రెండ్స్. బాయ్. హ్యాపీ భోగి ఫ్రెండ్స్. ఓకే, వెరీ గుడ్. రాముగాడు అందరికంటే ముందు లేచాడు. హ్యాపీ భోగి మమ్మీ డాడీ అంటున్నాడు. చలి బుట్టేస్తుంటే హ్యాపీ భోగేంద్ర నాయన అంటున్నాడు. పండుగ సరే మొత్తం శుభాకాంక్షలు చింతల్లి. భోగి శుభాకాంక్షలు రా. డాడీకి రాత్రి చెప్పా. ఫస్ట్ అమ్మాయి చెప్పింది నాకు. భయంకరంగా పడుతుంది. తాగుళ్ళు కట్టుకోండి. చెప్పు కట్టుకోవాలి. మంచు చూడండి ఫ్రెండ్స్, పొగ రూపంలో ఎట్ట వస్తుందో, మామూలుగా కాదు. ఆహా, చూడు. అది ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఈరోజు.
వెనకాల ఈయన వెళ్ళాలి వెళ్ళాలి చలి పుడుతుంటే అంటున్నా బయటకు కూడా రావట్లేదు ఫ్రెండ్స్ చలికి అబ్బా గొలుసు తెచ్చుకోపమ్మా ఇంటికి అబ్బా భయంకరమైన మంచు ఫ్రెండ్స్ అసలు ఏం కనపట్ల ఎవరైనా చలి పడుతుంటే ఏం చేస్తున్నారు బయట మీరు అన్నట్టు చింతకాయలు తల కూడా కట్టుకో ఎవరికన్నా కూడా ఒరేయ్ 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 రాము ఒరేయ్ మూత 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 పెద్ద భోగి మంట కదా డాడీ అటు పో అటు పో అటు పో పక్క ఎరుగుతాను అక్కడ డాడీ ఎన్ని కాలు కట్టొచ్చు అబ్బా చలి తొందరగా పెట్టి తెల్లు భోగి మంట ఇలా చలి ఎక్కువ ఉంది బాబా హ్యాపీ భోగి మండుతుంది చూడు భోగేస్తా ఉన్నారు ఎత్తుకుంటుంది ఇంకా ఎక్కువ వేసామనుకో మంట చెట్టు వేప చెట్టు ఇదిగో మొత్తం మనకేమో భోగి మంట దానికేమో ఒళ్ళంత మంట తక్కువ తక్కువ వేసుకుంటే దానికి కూడా ఏం కాదు ఏది కరెంట్ పోయినట్టుందా ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ భోగి హ్యాపీ భోగి చాలు చాలు ఏడన్నా అసలు పొగలు ఏడ కనపడుతున్నారు నువ్వా దెయ్యాలు వస్తాయి కరెంట్ పోయింది ఇప్పుడే మొత్తం చేసేది కరెంట్ అటుకే అటుకే ఇటు 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 కొద్దిగా ఇట్లా అంతేలే అంతేలే కొద్దిగా అట్లా అది ఆ చెట్టుకి దగ్గరికి పోనీ బాబు ఏం చేస్తున్నారండి మీరు రామా వీళ్ళిద్దరు నన్ను పిసికేస్తున్నారు డాడీ అని చెప్తుంది అమ్మో హల్కలేదు లెక్క ఉందా
కరెంట్ ఏంది ఇప్పుడు తీసాడు? అదే కదా. కాగిపోయినాయి, ఒకరికి నీళ్ళు కాగిపోయినాయి. మీరు పోసుకుంటా ఉంటే ఒకరొకరు. భోగి రాము హ్యాపీ బాగా డాన్స్ వస్తుంది సార్. హ్యాపీ భోగి రాము. మూతి మూతి పెడుతున్నా రే. అంటే మెత్తగా వద్దు, సైలెంట్గా ఉంది. అసలు ఏం చేతగా నోట్లు వేలు పెట్టుకుంటుందో గుమ్ముగా ఉండదు, గుమ్ముగా ఉండదు. స్నానం చేసిందా? టైం 5 వస్తుంది ఫ్రెండ్స్. వేసిన తర్వాతనే ఇంకా చీర కట్ట తీసుకొని మొత్తం ఆ మంటలోకి జిమ్మేసి ఇంట్లోకి వస్తుందా? మంచిగా లేదా చేతు? తనుజమ్మ స్నానం చేసి రెడీ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. అది వెరీ గుడ్. తల స్నానం అయిపోయింది తనుజమ్మది. అందరికంటే ముందు ఫస్ట్ భోగి నీళ్ళు పోసేసుకుంది. కానీ నువ్వు పొగలో కూర్చొని పొలుదు అంతా. ఈరోజు అక్క చెల్లి తిట్టుకోకుండా కొట్టుకోకుండా హ్యాపీగా సంతోషంగా ఉండాలి. నోట్లో మాట రాలేదు. ఇప్పుడే తేగలు కాల్చేయాలంట ఫ్రెండ్స్. ఇదేంది ఇదే? నీకేనా? ఇక్కడ ముగ్గేసావు, బయట ఏంది? మధ్యలో భోగుంది కాబట్టి చుట్టూ కర్రలు పెట్టి మధ్యలో మంట పెట్టేయి. మా చెల్లి అడగదురా కొట్టుకెళ్ళి కొనుక్కొని తినేదానికి. ఒరే ఎంత పొద్దున్నే ఇద్దరికి మాట్లాడలేదు బాబు. గొడవ పెట్టుకుంటున్నారు. ఏమ్మా తను ఏమైంది? అసలు సమస్య ఎక్కడ మొదలైంది? మర్చిపోయావా? బాగుంది ఫ్రెండ్స్. ముగ్గు ఎలా ఉందో చూడండి. భోగి స్పెషల్. ఈ 3 రోజులు 3 స్పెషల్లో. ఫస్ట్ రోజేమో భోగి మంట, రెండో రోజేమో పొంగల్లో కాలిపటాలు, చెరుగ్గాళ్ళు, డూడు సన్నాయి, డూడు బసవన్న. మూడో రోజు
కనక పండగ రోజు లెగ్ పీసులు, కోడి తలకాయలు, కోడి కాళ్ళు. చేతో పిలుస్తుంది నిన్ను. రే బుజ్జి ఎవరు ఫ్రెండ్స్, చైతన్య మధ్యన చికెన్కి వెళ్తా ఉన్నాము. మధ్యలో ఈయన ఎవరో కలిసాడు. ఎవరైనా చింటూ, ఎవరు నువ్వు? దా నువ్వు వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మే. చూసావా పిల్ల దగ్గర పోయానే. పిల్ల దగ్గరికి వెళ్ళామని అరుస్తుంది. నువ్వు పిలువ ఒక మనతోటి. ఫ్రెండ్స్, చికెన్కి అయితే వచ్చాము. చికెన్ తీసుకొని వెళ్తా ఉన్నాము. మధ్యలో గోరింటాకు చెట్టు కనపడంగానే చైతన్య గోరింటాకు డాడీ డాడీ అని చెప్పి పోసుకుంటా ఉంది. చైత తిడతారేమో చెట్టు గల్ల వాళ్ళు. తెలిసిన వాళ్ళేనా? ఇంతకుముందు కోసారు అమ్మ మీరు వచ్చి? ఓకే ఓకే. కానీ ఫ్రెండ్స్, టైం ఇప్పుడే 6:30 7 అవుతుంది టైము. కానీ అమ్మ వెళ్దాం, అమ్మ వాళ్ళు చూస్తూ ఉంటారు మన కోసం. నా కూడా కాగిపోయా సార్ తోడేసి అయితే. తాను చైతు సార్ నీళ్ళు దాన్ని పోయాలి ఇంకా. వెరీ గుడ్. ఏంది బాగా దాని మీద తెల్ల ముగ్గు ఒకటి వేయాలా? వేయబోలే, ఇంక బాగుంది. చుక్కల్లో మళ్ళీ ఇప్పటికే లేట్ అయిపోయిందిగా, ఇంకా దేవుడికి పెట్టేసి. ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో టిఫిన్ అయితే మామూలుగా మీకు తెలుసుగా దోసి. ఈరోజు భోగి కాబట్టి బయట మంటలు, రేపు సంక్రాంతి కాబట్టి మామూలుగా ఉండదు, ఎల్లుండి కనుమ పండగ కాబట్టి ముగ్గు ఇంకో రకం. కనుమ పండుగ రోజు ప్లేటు, వడలు, గారెలు, బూర్లు అన్నీ పడతాయి. పాయసం, పొంగల్ అన్నీ పడిపోతాయి. 3 రోజులు 3 రకాలు ముగ్గులు. ఈ 3 రోజుల్లో నిహారిక వేసిన ముగ్గుల్లో ఏ ముగ్గు బాగుందో చూసి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్.